కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ మల్లారావు గారు. జార్ఖండ్ అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రెండు ఎన్డీఏకి ఫేవర్గా ఉంటాయి, అక్కడ పవర్లోకి వస్తుంది అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నారు, మీరే ఉంటారు. అంటే హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కి వస్తున్నాయని చెప్పారు. రిజల్ట్ ఏ రకంగా హర్యానాలో కాంగ్రెస్ కి వస్తుంది అన్నది బీజేపీ పోయిందో, మహారాష్ట్రలో ఇప్పుడు ఎన్డీఏకి పోతున్నది మన యూపీఏ అంటే ఎన్డీఏ అంటే ఇండియా కూటమికి డెఫినెట్ గా ప్రభుత్వం వస్తుందని మా పూర్తి నమ్మకం. సర్వేలు కాదు, మేము అక్కడ కనీసం ఒక నెల రోజులు పనిచేసాం. మల్లు రవి మాట్లాడుతున్నాడు. అక్కడ నెల రోజులు పనిచేసాం. అక్కడ జరుగుతున్న ఆ అలయన్స్, ఆ హిందుత్వం అనేది, ఈ శివసేన కూడా హిందుత్వం మీదనే ఏర్పడ్డటువంటి పార్టీ. శివసేన హిందుత్వం ఏంటంటే, శివసేన హిందువుల్ని మనం గౌరవించుకోవాలా, ఎట్ ది సేమ్ టైం నాన్ హిందూస్ కూడా మనం గౌరవించాలా. అదే అసలైన హిందుత్వాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఈ షిండే శివసేన పార్టీ అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీని మరి గద్దెదించి వాళ్ళకు అధికారంలోకి వచ్చిన విధానం మీద మొత్తం మహారాష్ట్రలో ప్రజల్లో ఆ పార్టీ మీద, ఆ బీజేపీ మీద, రెండింటి మీద కూడా వ్యతిరేకత వచ్చినట్టుగా మేము గమనించాం. వాళ్ళు మహారాష్ట్రలో అంబేద్కర్ ఆ ఆలోచన విధానం వల్ల కానీ, ఛత్రపతి శివాజీ వారి ఫాలోయింగ్ వల్ల కానీ, అదే రకంగా మహాత్మా పూలే వల్ల కానివ్వండి, బిర్సా ముండా వల్ల కానివ్వండి, వీళ్ళందరూ ప్రజల్ని చాలా చైతన్యవంతులు చేసి మన రాష్ట్రాల కంటే ఒక 20 సంవత్సరాలు ముందు స్థాయిలో అక్కడ ప్రజలను పెట్టారు. అందువల్ల ఇంత చైతన్యవంతులైనటువంటి ప్రజలు రేపు వచ్చే గవర్నమెంట్ ని 100% ప్రజాస్వామ్యయుతమైంది, రాజ్యాంగబద్ధమైంది ప్రభుత్వాన్ని తీసుకొని రావడానికి కట్టుబడి ఉన్నారు. ఈ సర్వేలు ఇవన్నీ 100% తప్పు అయితేనే నా నమ్మకం. నేను అక్కడ చూశాను, నాగపూర్ నుంచి చుట్టుపక్కల అన్ని ప్రాంతంలో తిరిగాను. అన్ని చోట్ల ప్రజల్లో ఈ షిండే శివసేన బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నారు. డబ్బులు ఓట్లు వేసేటటువంటి ఆలోచన కానీ, లేకపోతే హిందుత్వం మీద ఓట్లేసే ఆలోచన కానీ, బీజేపీ హిందుత్వం అంటే ఓన్లీ హిందువుల గురించే మాట్లాడుతున్నారు. మనకిప్పుడు శివసేన హిందుత్వం అంటే వారు హిందువులు గౌరవిస్తూ ముస్లింలు కూడా గౌరవించాలని ఓపెన్ గా చెప్తున్నారు. అదే హిందుత్వం అని చెప్తున్నారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఈ హిందూ మన ఉద్ధవ్ ఠాక్రే శివసేన వాళ్ళు మన బాల్ ఠాక్రే పార్టీ పెట్టినటువంటి దాంట్లో నుంచి గెలిచి దానికి వ్యతిరేకంగా పోయి ఎన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళని ఓడించాలని శివసేన వాళ్ళు సీరియస్ గా పనిచేస్తున్నారు. దానికి తోడు ఎన్సీపీ తోడైంది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివిధ గ్రూపులన్నీ కూడా 10 సంవత్సరాలు అధికారంలో లేకపోవటం వల్ల ఇప్పుడు మనం మన కాంగ్రెస్ అలయన్స్ గాని గెలిపించుకోవాలనే ఆలోచనతోనే అక్కడ ప్రజలు ఉన్నారు. అందువల్లనే రేపు వచ్చే రిజల్ట్స్ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అలయన్సే గెలుస్తుందని నా పూర్తి నమ్మకం. రైట్. లక్ష్మణ్ గారు, ఇందాక మీరు వినుంటారు, అటు రాకేష్ రెడ్డి గారు తన